హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే మా అక్క మా కోసం పెద్ద పనసకాయ పంపిందండి. అదే జాక్ ఫ్రూట్ అనమాట. కాకపోతే ఇక్కడ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే మాకు అది ఎలా కట్ చేయాలో తెలీదు. నేనైతే మా నాన్నతో చెప్పాను, నేను యూట్యూబ్లో చూసి ట్రై చేస్తాను అని. బట్ మా నాన్నగారికి నా మీద కొంచెం నమ్మకం ఎక్కువలేండి. సో నన్ను నమ్ముకోకుండా ఇంటి దగ్గర తాతయ్యని పిలిచారనమాట కట్ చేయడానికి. ఆయన అయితే ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకున్నారు ఆయన హ్యాండ్స్కి అండ్ నైఫ్కి. అండ్ కాకపోతే మా నాన్నకు తెలియదు ఏంటంటే ఆయనకి కూడా రాదనమాట అది ఎలా కట్ చేయడం. బట్ మా తాతయ్య అయితే చాలా ట్రై చేశారండి అది కట్ చేయడానికి. అది కట్ చేసేటప్పుడు తెలిసిందనమాట అది పచ్చిగా ఉంది, సో అందుకనే కట్ అవ్వడానికి టైం పడుతుంది అని. ఆయనకి రాకపోవడంతో రఘుమావయ్య వచ్చారు ఆయనకి హెల్ప్ చేయడానికి, తాతయ్యకి హెల్ప్ చేయడానికి. రఘుమావయ్య అయితే ఆయన కూడా సేమ్ అనమాట. బట్ ఆయనకి కొంచెం కట్టింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఇది పచ్చిగా ఉండడంతో అది కట్ అవ్వడానికి టైం తీసుకుందనమాట. బట్ ఎనీవే ఇద్దరు కలిసి ఫైనల్గా 2 హాఫ్స్ అయితే చేశారు. బట్ ఇక్కడ నెక్స్ట్ ఛాలెంజింగ్ పార్ట్ వచ్చేసరికి అందులో ఉండి తొనలు తీయడం అనమాట. అది మాకు కట్ చేయడం సరిగ్గా రాక చాలా వరకు తొనలు అనేవి మధ్యలోకి కట్ అయిపోయాయండి. అంటే చాలా వేస్ట్ అయిపోయాయి అనమాట. ఆ కాయ మొత్తానికి ఒక 20 to 30 మధ్యలోనే వచ్చాయన్నమాట తొనలు. బట్ వచ్చిన తొనలు కొన్ని అయినా కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా సూపర్గా ఉందన్నమాట. మా పాప అయితే కోసే ముందే అమ్మకాయి అంటూనే ఉంది, తింటా అని చెప్పేసి. కానీ దీన్ని బట్టి మేము నేర్చుకున్నది ఏంటంటే, ఇంకా ఎప్పుడు పనసకాయ కొనాలి అన్నా కానీ అంటే కాయగా కొనాలి అంటే ఆలోచించాలన్నమాట. ఎందుకంటే కాయ కట్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్పేసి మాకు అర్థమైంది. మీరు ఎప్పుడైనా కాయ కొనాలి అంటే కనుక కొనే ముందు 1-2 సార్లు ఆలోచించి అసలు ఎలాంటి కాయ అనేది, ఎలాంటి ఫ్రూట్ అనేది కొనాలి, ఎలా ఉంటే కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి చూసుకొని కొనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Bye bye.